రెగ్యులేటింగ్ చట్టంలో భాగంగా భారతదేశంలో జరిగిన ఒక సంస్కరణను చూసినట్టయితే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే నేమ్ని బెంగాల్ గవర్నర్ అనే నేమ్ని బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చాం. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా వారన్ హేస్టింగ్స్ అనే పర్సన్ మనకి నియమించబడ్డాడు. ఈ వారన్ హేస్టింగ్సే భారతదేశంలో సివిల్ సర్వీసులు తీసుకొచ్చాడు. ఈ వారన్ హేస్టింగ్సే భారత్లో న్యాయ వ్యవస్థను తీసుకొచ్చాడు. న్యాయ వ్యవస్థని సివిల్ సర్వీసులని వారన్ హేస్టింగ్ తీసుకొస్తే న్యాయ వ్యవస్థని సివిల్ సర్వీసులని అభివృద్ధి చేసినటువంటి పర్సన్ కారన్ వాలిస్. అందుకే కారన్ వాలిస్ని బ్రిటిష్ సివిల్ సర్వీసుల పితామహుడు, అందుకే కారన్ వాలిస్ని న్యాయ వ్యవస్థకి పితామహుడు అని చెప్పినాము 1773లో. అదేవిధంగా 1773 యాక్ట్ ప్రకారం భారతదేశంలో సుప్రీంకోర్టు 1774లో ఏర్పడింది. సుప్రీంకోర్టు ఏర్పడింది 74లో 1+3 జడ్జెస్ ఉన్నారు. టోటల్గా 4 మెంబర్స్ జడ్జెస్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ జడ్జెస్తో సుప్రీంకోర్టు నిర్మాణం చేసినాం.